విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సుకుమార్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమా సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మీద పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను పూర్తి చేయడంలో డైరెక్టర్ సుకుమార్ కాస్త కంగారు పడుతున్నారు. సినిమా విషయంలో సుక్కు తీసుకుంటున్న అతి జాగ్రత్త వల్ల ఆల్రెడీ ఒకసారి వాయిదా పడింది. అందుకే ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారని టాకు. పుష్ప 2ని డిసెంబర్ 6న రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఆ డేట్కి రావాలంటే మాత్రం ఇంకాస్త స్పీడ్ పెంచాలని అనుకుంటున్నారంట. నవంబర్ 2nd వీక్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేయాలనే టార్గెట్తో పనిచేస్తున్న పుష్ప 2 టీం ఇలా అయితే కుదరదని గుర్తించి 2 టీంలుగా విడిపోయి షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒక్క టీం అంతా కాకినాడలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. మరో టీం ఏమో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్లో పాల్గొంటుంది. అల్లు అర్జున్ కూడా ఈసారి అనుకున్న డేట్కి సినిమా వచ్చేలా సినిమా పూర్తయ్యే వరకు తన డేట్స్ని అందుబాటులో ఉంచారంట. ఎటొచ్చి సుకుమారే గట్టిగా ఫిక్స్ అవ్వాల్సి ఉంది. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. పుష్ప 1లో సమంత చేసిన ఊ అంటావా సాంగ్ అయితే ఒక ఊపు ఊపేసింది. అయితే పుష్ప 2లో కూడా ఊ అంటావా సాంగ్ని మించేలా ఇంకో సాంగ్ ఉంటుందని టాకు. మరి ఆ స్పెషల్ సాంగ్లో ఎవరు చేస్తారో అన్నది తెలియాల్సి ఉంది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ నెక్స్ట్ మంత్ షూట్ చేస్తారని తెలుస్తోంది. పుష్ప 2 బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరుగుతోంది. 1000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో పుష్ప 2 వస్తోందని అంటున్నారు. ఇప్పటికే నార్త్ సైడ్ బిజినెస్ జరిగిపోగా ఓవర్సీస్ నుంచి కూడా భారీ డీల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ రైట్స్ రూపంలో కూడా పుష్ప 2కి భారీ ఆఫర్లు వచ్చినట్లు టాకు. మొత్తానికి పుష్ప 2కి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సినిమా కూడా అనుకున్న రేంజ్లో ఉంటే మాత్రం అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపించే ఛాన్స్ ఉంటుంది. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.